విక్టరీ వెంకటేష్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. సైదంతో పలకరించినప్పటికీ ఆ సినిమా తీవ్ర నిరాశపరిచింది. తాజాగా తనదైన శైలిలో సినిమా చేయాలనే ఉద్దేశంతో అనిల్ రావుపూడి ఎంచుకున్నారు. ఆయన దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ నెల 14వ తేదీన విడుదల కాబోతుంది. వెంకీ మామకు జోడీగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి నటించారు. బీమ్స్ స్వరాల దీనంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను నిజామాబాద్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావుపూడి మాట్లాడుతూ, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారని కొనియాడారు. ఐశ్వర్య తనను చాలా టార్చర్ పెట్టిందని, అది సరికాదని, తాను చాలా ఒత్తిడిలో పడ్డానని, ఇంగ్లీష్ లో మాట్లాడితే షార్ట్స్ పెడుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. పోలీసు అధికారిగా వెంకటేష్, మాజీ లవర్ గా మీనాక్షి చౌదరి అద్భుతమైన నటనను కనపరిచిందన్నారు. తన నటన అదిరిపోయిందన్నారు. వెంకటేష్ గురించి చెప్పాలంటే సినిమా కోసం తాను ఏదైనా చేస్తానన్నారు. విక్టరీ వెంకీ తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారని, ఈ సినిమాలో సరికొత్త ఆయన పాత్ర ఉండబోతోందని అనిల్ రావుపూడి చెప్పారు. దిల్ రాజు నిర్మిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా 14వ తేదీన విడుదల కాబోతుంది. ఇదే నిర్మాత నిర్మించిన మరో చిత్రం గేమ్ చేంజర్ 10వ తేదీన విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు తిరిగి పూర్వ వైభవం అందుకోవాలని దిల్ రాజు యోచిస్తున్నారు. దీంతో పాటు డాకు మహారాజు సినిమాకు కూడా నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు థియేటర్లలో కొరత ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. దిల్ రాజు తన రెండు సినిమాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని, కొన్ని థియేటర్లు చేతిలో ఉన్న ఏషియన్ సురేష్ వాళ్ళు వెంకీ సినిమాకు ప్రాధాన్యతనిస్తారని, దీంతో బాలయ్యకు థియేటర్ల కొరత తప్పదంటున్నారు.